నిత్యాత్మకం బ్రహ్మ సౌఖ్యం త్వనంతం అంతం. దీనికి అంతు లేదు. ఎప్పుడు ఆనందంగా ఉంటూనే ఉంటారు. గోవింద బోలో గోపాల బోలు చిందులు వేసుకుంటూ ఉంటారు జగన్నాథ్ ప్రభు లాగా. జగన్నాథ్ ప్రభు మొన్న ఫోన్ చేసి ఫోన్లో నాకు కీర్తన చేయించారు. నాకు ప్రభు 5 నిమిషాలు కీర్తన చేస్తాను. చేయండి ప్రభు, నేను వ్యాపారం చేస్తున్నా, ఈయన కీర్తన చేస్తాను. ఇది అంతులేని సుఖం. ఇది జగన్నాథ్ ప్రభు ఐడల్. అదే నేను చెప్తున్నాను, ఎంత భావన ఉంది లోపల చూడండి. ఆ ఫీల్, భగవంతుడి పట్ల ఫీల్, అది లోపల నుండి వస్తుంది ఆ అనుభూతి. నేనే ఇన్ని సంవత్సరాల నుండి చూశాను, కానీ ఫోన్లో కీర్తన చేసే ప్రభు నేను ఎప్పుడు చూడలేదు. జగన్నాథ్ ప్రభుని భావన ఉండాలి ప్రభు, అవునా కాదా? ఆ భావన ఉండాలి. అందరికీ రాదు అలాగా. నిజంగా మీరు అందరూ కూడా ధన్యులు. జగన్నాథ్ ప్రభు ధోతి పట్టుకోండి మీరు అందరూ. ఈ జగన్నాథ్ ప్రభు ఆ జగన్నాథ్ ప్రభు ధోతి పట్టుకుంటాడు. సో ఆటోమేటిక్గా అందరిని తీసుకొని వెళ్ళిపోతాడు. మీరందరూ అదృష్టవంతులే. నేను నిస్వార్థంతో చెప్తున్నాను. నేను కాదు, భాగవత ప్రమాణము 7వ స్కందము. ప్రహ్లాదుడు ఒక్కడే భక్తుడు, అవునా? హిరణ్యకశిపుడు వంశంలోని ప్రహ్లాదుడు ఒక్కడే భక్తుడు. ప్రహ్లాద భక్తి ద్వారా 21 తరాలు కూడా ఉద్ధారణ వైకుంఠం చేరిపోయింది. సో జగన్నాథ్ ప్రభు లాంటి భక్తుడు మీ ఇంట్లోనే ఉండడము, మీకు ఆదర్శంగా పెద్దగా ఉండడము, మీరు చాలా అదృష్టవంతులు నిజంగాను. మీకు తండ్రి అవ్వచ్చు, మామ అవ్వచ్చు, కొంతమందికి తమ్ముడు అవ్వచ్చు, కొంతమందికి అన్నయ్య అవ్వచ్చు, కొంతమందికి తాత అవ్వచ్చు. ఏదైనా ఒక క్యారెక్టర్లోనే ఇన్ని పేర్లు ఇముడే ఉన్నవి. శుద్ధ భక్తి భావన ఇదే. శుద్ధ భక్తి అదే ఇక్కడ చెప్తారనమాట వృషభదేవుడు. కృష్ణ భక్తి ప్రభావం ఇదే. అన్య ఏ సాధనలో ఉండదు. జగన్నాథ్ ప్రభు లాంటి భక్తుడు ఇంట్లో పుట్టాడా, మీ వెనక ముందు 7 తరాల వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు వైకుంఠము.